ముగ్గురు మంత్రులు, ఒక ఇన్ఛార్జ్, మరో ప్రత్యేక పర్యవేక్షకుడు. అంతా హేమాహేమిలే. ఎన్నిక ఏదైనా దుమ్మురేపే సత్తా ఉన్నోళ్లే. అయినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు దెబ్బతింది? 2 దశాబ్దాలుగా గెలుపు కోసం ఎదురు చూస్తున్న చోట కనీస ప్రదర్శన ఎందుకు లేకుండా పోయింది? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అని ఎందుకు అనాల్సి వచ్చింది? ఆ మున్సిపాలిటీలో ఎందుకు అలా జరిగింది? అందుకు బాధ్యులెవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలే వచ్చాయి. 11 మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ హస్తం ఖాతాలో పడ్డాయి. అదంతా ఒక ఎత్తైతే అత్యంత కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ బోల్తా కొట్టింది. గత 2 దశాబ్దాలుగా ఇక్కడ పార్టీ తగ్గుతూ వచ్చిన పరంపర ఈసారి కూడా కొనసాగింది. ఈసారి ఎలాగైనా కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేసింది హస్తం పార్టీ. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఖాళీగా ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జి పదవిని లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వెలిచాల రాజేందర్రావుకు అప్పగించారు. మీరేం చేస్తారో తెలీదు, కరీంనగర్ మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్కు దక్కాలని అప్పట్లో చెప్పారట సీఎం. ఇక చొప్పదండి బహిరంగ సభకొచ్చినప్పుడు అభ్యర్థులకు దిశానిర్దేశించారు. ఇన్ఛార్జి మంత్రి తుమ్మలతో పాటు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించారు. ముగ్గురు మంత్రులు, నియోజకవర్గ ఇన్ఛార్జికు తోడు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా వచ్చి ఎన్నికల టైంలో వ్యవహారాలు దగ్గరుండి చూశారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. 66 డివిజన్లున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కేవలం 14 సీట్లకే పరిమితమై మ్యాజిక్ ఫిగర్కు 20 సీట్ల దూరంలో ఆగిపోయింది కాంగ్రెస్. ఇక్కడ ఏ పార్టీకి సరిపడా మెజార్టీ రాకపోవడంతో కూటమి కట్టి మేయర్ పదవి దక్కించుకునే ప్రయత్నాలు కూడా చేసింది. బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ల సాయంతో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకోవాలని వేసిన ప్లాన్ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ వల్ల బెడిసికొట్టిందని అంటున్నారు. మంత్రులు రంగంలోకి దిగి అన్ని రకాల ప్రయత్నాలు చేసి రాజకీయ సమీకరణాలను రాత్రికి రాత్రి మార్చేసినా రిజల్ట్ మాత్రం రాకపోయేసరికి హస్తం శిబిరం ఆలోచనలో పడిందట. అసలు లోపం ఎక్కడ జరిగిందని ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. అదే సమయంలో అసలు ఈ ఫెయిల్యూర్కు పూర్తి బాధ్యులెవరు, వాస్తవాలకు కారణాలేంటో తేల్చమని డిమాండ్ చేస్తోంది కేడర్. మంత్రులు జోక్యం చేసుకున్నా వారి మంత్రాంగం ఎందుకు పనిచేయలేదో విశ్లేషణ జరగాలని అంటున్నారట సీనియర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానం దక్కిన కరీంనగర్ కాంగ్రెస్లో 3 నేతలు, 4 గ్రూపులు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ గ్రూప్ వార్ మధ్యనే సరిగ్గా మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇన్ఛార్జిని ప్రకటించారు. ఎన్నికల్లో తక్కువ సీట్లకు పరిమితం కావడానికి ఇది ప్రధాన కారణమట. ఇన్ఛార్జిగా రాజేంద్రరావు నియామకాన్ని జిల్లాకు చెందిన పెద్ద నేతలు పైకి వ్యతిరేకించకపోయినా లోలోపల వాళ్లు చేయాల్సింది చేశారట. అలాగే వెలిచాల వ్యవహార శైలి కూడా అందరినీ కలుపుకుపోయే విధంగా లేదని పలుమార్లు సీనియర్లు గొడవపడ్డారు. పార్టీలో చేరికల్ని ఆయన ఏకపక్షంగా ప్రోత్సహించారన్న ఫిర్యాదులున్నాయి. ఆ విధంగా అందరూ కలిసి పనిచేయాల్సిన తరుణంలో గ్రూప్ వార్ పార్టీకి తీరని నష్టం చేసిందట. ఈ వ్యవహారమంతా తేడా కొడుతూ ఉందని తెలిసి పెద్ద నాయకులు మిన్నకుండిపోయినట్టుగా తెలిసిందే. దీంతో భారీ నష్టం జరిగిందని అంటున్నారు. ఎన్నికల్లో సీట్లు, టికెట్ల కోసం పట్టుబట్టిన నాయకులు ఒకరి విజయాన్ని మరొకరు అడ్డుకున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చెరువులో నీళ్లెళ్లిపోయాక తూముల మరమ్మతులు చేసిన చందంగా అంతా అయిపోయాక మంత్రులు రంగంలోకి దిగి అన్ని పార్టీలను కలిపి మేయర్ స్థానం దక్కించుకునేందుకు నడిపిన సినిమా పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. అసలు సీట్లు తక్కువ రావడానికి కారణాలేంటి? కారకులెవరు? నడిపించాల్సిన నాయకులు బాధ్యత వహించారా? ఫీల్డ్లో తిరిగిన నాయకులు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అనేది క్లారిటీ వస్తేనే పార్టీ ఒక్కతాటిపైకి వస్తుందని అంటున్నారు లోకల్ లీడర్స్.